బిర్యానీ అంటేనే బీభత్సంగా టైం పట్టేస్తుంది. చాలా 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 కష్టపడాల్సి వస్తుంది అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో చూసేయండి ఒకసారి. ఎందుకంటారా, నేను ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 బిర్యానీలు ఒకే రోజు ఒకే పూట చేస్తానండి. ఏమేంటి అనుకుంటున్నారా? దొండకాయ బిర్యానీ ఒకటి, పన్నీర్ బిర్యానీ ఒకటి, క్యాషు బిర్యానీ ఒకటి. బేసిక్ రైస్ అంటూ ఒకటే కాబట్టి అక్కడైతే చాలా సింపుల్ అనమాట. మసాలాల కోసం 3 దళసరి గిన్నెలు కానీ మూకులు కానీ ఉంటే 3 ఏం కర్మ 30 అయినా కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నం ఉడికించేసి వార్చుకొని పక్కన పెట్టుకున్నాక బిర్యానీ కొంచెం అది పెట్టడానికి దమ్ పెట్టడానికి కావాల్సిన దళసరి గిన్నె ఉంటే చాలన్నమాట. కష్టపడి 7,000 సబ్స్క్రైబర్లని చేసుకున్నాక ఛానల్ వదిలేసి వెళ్ళిపోయిందని చాలామంది అనుకుని ఇంకా అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారండి. కొన్ని ఇష్యూస్ వల్ల ఆల్మోస్ట్ ఒక 20 డేస్ ఛానల్ వీడియో పెట్టలేకపోయాను. సరే వీడియో పెడదాము అన్నీ బాగానే ఉన్నాయి అనుకునేసరికి మా పాపకి వైరల్ ఫీవర్. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం రావడం, ఇంకా తనకి మందులు వేయడం అవన్నీ అలాగే సరిపోతుంది. ఇంకా అందుకని పెట్టడానికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. మధ్యకాలంలో వీడియోలు అయితే ఏం తీయలేదు, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాల్సిన వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి అన్నమాట. సరే ఇదేమో టైం టేకింగ్, ఇంత కష్టపడి మనం వీడియో తీసి దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ చేసి ఎడిట్ చేసి పెట్టాక దానికి వచ్చే వ్యూస్ సబ్స్క్రైబర్స్ని చూస్తుంటే ఒక్కొక్కసారి నిజంగానే దీనికన్నా వేరే పని చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. బట్ మళ్ళీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో రాగానే చూసి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అరే వాళ్ళ కోసం అయితే పెట్టాలి కదా. మనల్ని సపోర్ట్ చేయని వాళ్ళ కోసం కాదు, మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మన ఛానల్ ఏదో ఉంది అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కోసమైనా మనమైతే ఓకే కష్టపడి ఎంత పడినా పర్లేదు అనిపిస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఈ వీడియో చూస్తున్నందుకు, ఒక లైక్ ఇస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. నేనైతే ఫస్ట్ దొండకాయలు అయితే కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. తర్వాత పన్నీర్ కూడా ముక్కలు చేసుకుని పెట్టేసుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్ అది, బట్ ఒక 100 గ్రామ్స్లో సరిపోతుంది కాబట్టి ఇంకా అదే తీసుకున్నాను. క్యాషు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. గిన్నెలో చక్కగా వాటర్ వేసేసి అందులోనే సాల్ట్, ఆయిల్, మసాలా దినుసులు కూడా వేసేసాను. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు ఈ రైస్లో, బట్ నేను వెయ్యను అనమాట. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ నచ్చదంతా. సో బేసిక్గా మసాలా కోసం ఆనియన్స్ అయితే కావాలి కాబట్టి ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని ఉంచుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేసి మరగడానికి పెట్టేసి బియ్యం ఆల్రెడీ నానబెట్టేసి ఉంచేసాను నేను. 1/2 అవర్ అయితే అయిపోయింది. అందుకని ఇంకా నీళ్ళు మరిగిపోతే బియ్యం వేసేసుకొని ఉడికించేసుకోవడమే. ఆ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదండి. అయితే ఇంకా దొండకాయ బిర్యానీ కోసం మాత్రం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అది కొద్దిగా మ్యారినేట్ చేస్తే దొండకాయలు ఉడకవు కాబట్టి దొండకాయలు కొంచెం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకుంటే బెటర్ అనమాట. సో చక్కగా దొండకాయ అయితే నేను గుత్తులుగా కట్ చేసి ఉంచేసుకున్నాను. కొన్ని పండిపోయిన వచ్చాయి అనమాట. అయితే నెక్స్ట్ టైం పచ్చడి చేయొచ్చు అని పక్కన ఉంచేసుకున్నాను. దొండకాయలు మీకు కావాల్సిన క్వాంటిటీ నేనైతే 1/2 కిలోలో కొన్ని వాడుతున్నాను. సో మీకు కావాల్సిన క్వాంటిటీ దొండకాయలు తీసుకుని గుత్తులుగానే కట్ చేసుకోండి. అప్పుడే కొంచెం ఫ్లేవర్, టేస్ట్ బిర్యానీకి చాలా బాగుంటుంది. చూసారా, రైస్ అయితే వాటర్ మరిగిపోతుంది. ఇంకా రైస్ వేసేయడానికి అయితే టైం వచ్చింది. సో ఇంకా రైస్ వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి, లేకపోతే చేతి మీద వేడి నీళ్ళు పడతాయి. సో ఎందుకంటే వాటర్ మరుగుతూ ఉంటాయి కదా హైలో ఉంటే, సిమ్లో పెట్టుకొని చక్కగా అది అప్పుడు రైస్ అంతా వేసేసుకున్నాక వాటర్ సరిపోతాయి. అప్పుడు మీరు మళ్ళీ హైలో పెట్టుకుని ఉడికించుకోండి. ఎందుకంటే హైలో పెట్టుకుని ఉడికించుకున్నారనుకోండి త్వరగా ఉడుకుతుంది. సో నేనైతే మ్యారినేట్ చేయడానికి 3 రకాల గిన్నెలు, 3 రకాల ఒకే రకం పెరుగును 3 రకాల బౌల్స్లో అయితే వేసానండి. పచ్చిమిర్చి అలాంటివన్నీ కట్ చేసుకొని పెట్టుకోవడమే. ఆనియన్స్ అయితే వేపుకుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉంది. అల్లం వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి అండ్ కొంచెం బిర్యానీ దినుసులు, మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి కూడా వేసి పేస్ట్ చేశాను. అందుకని కలర్ అలా ఉంది, కంగారు పడకండి. ఇంకా దీంతోకి కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం కారం. మా పాప దాంట్లో మాత్రం తక్కువ మసాలా అవన్నీ తక్కువ వేస్తాను, మిగిలినవన్నీ నార్మలే. మనకు కావాల్సినంత కారం అవి వేసుకోవచ్చు, మనకి ఎంత కావాలి అన్న దాన్ని బట్టి. అయితే పెరుగులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని చక్కగా కలిపేసుకుని పెట్టుకోండి. నేను చేతులతో కలపను, మళ్ళీ కారం పడుతుందని. నేను ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేయడం వల్ల పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేయకపోయినా కానీ టేస్ట్ అయితే సరిపోతుంది. కొంచెం కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ముక్కలు కింద ఇందులోనే వేసుకుంటే పన్నీర్తో పాటు, క్యాష్యూతో పాటు, దొండకాయలతో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా మగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను లెఫ్ట్ హ్యాండ్ని కాబట్టి కొంచెం నేను చేసే వంటలు చూడడానికి కొంచెం వింతగా ఉంటాయి. బట్ మీ సర్కిల్లో ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరో ఒకళ్ళు అయితే ఉండే ఉంటారు కదా, వాళ్ళని ట్యాగ్ చేయండి సరదాగా కమెంట్స్లో.
ఇంకా నెక్స్ట్ అయితే చక్కగా అన్ని మసాలాలు కలిపేసుకుని మొత్తం మసాలా అంతా సరిపోయింది అన్నాక అప్పుడు కారం లేనిది కూడా, అదైతే కారం లేనిదనమాట మా పాపది, కారం వేయలేదు అందులో, మళ్ళీ ఎక్కువ తినలేదు ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్లో కూడా పచ్చిమిర్చి ఉంటుంది కదా, మరీ ఎక్కువ అయిపోతే స్పైసీనెస్ తను తినలేదని. తను ఏంటంటే పన్నీర్ తినదు, ఉత్తి బిర్యానీ రైస్ తింటుంది. బట్ ఒకసారి పన్నీర్ ట్రై చేసింది అనమాట. తర్వాత క్యాషు కూడా ట్రై చేసింది ఒకసారి ఇక్కడ మేము రెస్టారెంట్కి వెళ్తే. ఇంక అప్పటి నుంచి క్యాషు బిర్యానీ చేయమంటుంది. సో క్యాషు బిర్యానీ చేస్తే కొంచెం పర్వాలేదన్నమాట. క్యాషు బిర్యానీ బాగుంటుంది కదా. సో పన్నీర్ కూడా వేసేసుకొని మ్యారినేట్ చేసుకోండి. మీరు పన్నీర్ ఉత్తినే కాకుండా క్యాప్సికమ్, ఆనియన్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. పన్నీర్ టిక్కా బిర్యానీ కింద అది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. మళ్ళీ ఇంకా సరే మా హస్బెండ్కి ప్లెయిన్ పన్నీరే ఇష్టము. సరే ఇంక ఇలాగ తన కోసమే చేస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు యాడ్ చేయడం లే అని వేయలేదు. రైస్ అయితే బాయిల్ అయిపోయింది, నేను చక్కగా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను రైస్ కొంచెం మిగిలిన వాళ్ళకన్నా ఒక 10% ఎక్కువ ఉడికిస్తాను, మా పాప కూడా తింటుంది కాబట్టి. ఎందుకంటే మళ్ళీ మా పాప తింటుందని కొంచెం ఎక్కువే ఉడికిస్తుంది అనమాట, మరి పచ్చిగా ఉండకూడదని. రైస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీలు అన్నీ ఇంకా ఆల్రెడీ దొండకాయలు ఉడికించుకుని వేయించుకుని మీ ఇష్టం ఎలా అంటే అలాగా. నాకు ఎక్కువ ఆయిల్ అవ్వకూడదు అనుకుంటే ఒక్కోసారి ప్రెషర్ కుక్కర్లో ఒక్క విజిల్కి ఉడికించేసుకుని ఆ తర్వాత మీరు డైరెక్ట్గా మసాలా వాటిల్లో వేసేసుకున్న బాగానే ఉంటుంది. క్యాష్యూస్ కూడా ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటాయని నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇది ఆప్షనల్ స్టెప్, మీరు కావాలంటే ఫ్రై చేసుకోండి, లేకపోతే లేదు. సో ఇంకా క్యాష్యూస్ అన్నీ ఫ్రై చేసుకున్నాక చక్కగా అందులోనే ఉల్లిపాయలు అవి వేసేసి, ఉల్లిపాయలు ఆప్షనల్, మా పాపకు ఉల్లిపాయలు వేసి అయితే చేసాను కానీ బట్ ఆ తర్వాత తనకు ఉల్లిపాయలు అంత నచ్చలేదు. సో నెక్స్ట్ టైం ఇంకా ఆనియన్స్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆనియన్స్ వేసేసి ఇందులోనే ఇప్పుడు క్యాష్యూ వేసేసి, క్యాష్యూ కాబట్టి మ్యారినేట్ చేయలేదు నేను. పన్నీర్ అయితే మ్యారినేట్ చేస్తే మసాలా వెళ్తుంది కానీ క్యాష్యూస్ ఆల్రెడీ డ్రైగా ఉంటాయి కదా, సో మ్యారినేట్ చేసినా కానీ అంత ఉండదు. సో కుక్ చేయడమే బెటర్ అని ఇంక నేనైతే కుక్ చేసేసాను డైరెక్ట్గా. అయితే ఇప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. మా నైబర్ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ అస్సలు ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఇప్పుడు అన్ని సొసైటీస్ ఫ్లాట్సే కదా, సో వాళ్ళ ఇంట్లో ఏం ఫ్రై చేసినా కానీ మనకు తెలుస్తుంది. అలా మీరు చెయ్యకండి అస్సలు. మీరు ఉండేది ఇంట్లో అయినా, ఇండివిజువల్ హౌస్ అయినా, ఫ్లాట్ అయినా, లేకపోతే పెంట్ హౌస్ అయినా, ఏదైనా కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే వేసుకోండి. ఇలాంటివైనా మీరు మాడగొట్టే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు. చూసారా, ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన దాని మీద నేను రైస్ కూడా వేసేసాను. దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. దొండకాయలు ఫ్రై అయిపోయాక నాకు టైం సరిపోక ఒకసారి అది స్టవ్ కట్టేసాను అనమాట. ఇది పట్టించుకుంటే పక్కన మాడిపోయేలా ఉందని. సో ఇది తీసేసుకొని చక్కగా బౌల్లో వేసేసుకుని ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్నాక దొండకాయలు కూడా లాస్ట్లో వేసుకోవడమే. ఈ ప్రాసెస్ మీకు అంతా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు 3 బిర్యానీలు ఒకేసారి చేయడం వల్ల. బట్ మీ ఇంట్లో తినేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక బిర్యానీ ఒకరోజు అలా చేసుకోండి. లేదు సండే స్పెషల్ అనుకుంటే మీరు కూడా 3-4 బిర్యానీలు ఒకేసారి చేసేలా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైనా మనం రెస్టారెంట్కి వెళ్తేనో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తేనో 3-4 బిర్యానీలు ఒకేసారి తింటాం. బట్ అలా కాకుండా ఇంట్లోనే చేసుకొని తింటే భలే వెరైటీగానే ఉంటుంది, స్పెషల్ అకేషన్ కింద ఉంటుంది. నేను ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేశాను. వేరే దాంట్లో చెప్పాను కదా, కొంచెం థిక్ బాటమ్డ్ గిన్నెలు, కొంచెం మందపాటి గిన్నెలు ఎన్ని ఉంటే అంత మంచిదన్నమాట. ఓ దాంట్లో అలాగే నేను చక్కగా ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక పన్నీర్ కూడా వేసాను. ఇక్కడ కూడా ఉల్లిపాయలు అవి ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి ఇంక ఇందులో కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పేస్ట్, కర్డ్ పేస్ట్ వేసేసుకుని ఇందులో కూడా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం గిన్నెలు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీడియో కోసం, లేకపోతే వీడియో రావట్లేదు అందుకని. ఇప్పుడు ఇందులోనే దొండకాయలు కూడా వేసేసుకుని, ఇంకా ఏంటంటే ఇంత పలుచగా ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇంకా కొంచెం డ్రై అవుతోంది అన్నప్పుడు పైనుంచి రైస్ వేసేసుకోవచ్చు. నేనైతే 2.5-3 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టుకున్నాను. రైస్ కప్స్ ఉంటాయి కదా, వాటితోటి రైస్ సరిపడా మీరు పైన వేసేసుకుని చక్కగా ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసుకుంటే చాలు. ఆల్రెడీ మన రైస్ కుక్ అయింది కాబట్టి మరీ బిరుసుగా లేకుండా రైస్ ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కూడా చూసారా, మసాలా అంతా పట్టేసింది దొండకాయ ముక్కలకి కూడాను. ఇలా చూస్తుంటేనే అసలు ఇలా కూర చేసుకున్నా కానీ అసలు ఎమ్మెలీషియస్గా ఉంటుంది కదా. దీంతో బిర్యానీ అంటే అసలు రిజ్యూమ్ చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో. నాకైతే చాలా నచ్చింది. ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తోంది. ఇంకా పైన చక్కగా రైస్ నేను నా దాంట్లో అయితే తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నేను అన్ని బిర్యానీలు ఇలాగ తింటాను కదా అని. వైట్ రైస్ ఎందులో ఎక్కువ ఉంటే బెటరు అన్నట్టు అదిగో 3 స్టవ్ల మీద 3 అయితే పెట్టేసుకున్నాను. రైతా కూడా అయితే చేశానండి ఫాస్ట్గా. రైతాలో కూడా రకాలన్నమాట. ఓ దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉండొచ్చు, ఓ దాంట్లో అస్సలు ఉండకూడదు. మా వారికి మా పాపకేను. నాకైతే ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా పర్లేదు, బీట్రూట్ కూడా రైతాలో వేసుకొని తినేస్తాను నేను. ఇంకా ఇలా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంలా ఉంటే నాలాంటి వాళ్ళకి పండగే కదా. అసలు అన్నీ తింటే ఇంకా బాగుండేది నా పని. రోజు ప్రతి పూట 100 రకాలైనా చేసి పెడతాను.
బట్ తినరు కాబట్టి ఇదొకటి. ఇంకా మనం వచ్చేసాం సర్వింగ్ టైం. చక్కగా అన్నీ కింద పెట్టేసుకొని మా ఇంట్లో అసలే సామాన్లు ఎక్కువ, మళ్ళీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ లేదా అని అడగండి, నాకు మళ్ళీ కొనేయాలనిపిస్తుంది, అసలే పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఇంకా చక్కగా అన్నీ కింద పెట్టేసుకుని బిర్యానీ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. నేనైతే అన్నీ సర్వ్ చేసుకొని చక్కగా ప్లేట్లోకి రెడీ చేసేసుకున్నాను. నేనైతే అన్ని టేస్ట్ కూడా చూసేస్తున్నాను. మా వారి కోసం చేసిన పన్నీర్ బిర్యానీ బాగుంది, మా పాప కోసం చేసిన క్యాషు బిర్యానీ కూడా బాగుందంటే వాళ్ళు బాగుందని చెప్పేశారు. కానీ ఇంక నేనైతే అన్ని టేస్ట్ నేను కూడా రివ్యూ ఇచ్చేస్తాను మీకు. సో అదండి సంగతి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా మీరు కూడా ఆలస్యం చేయకుండా చక్కగా ఈరోజే పన్నీరు, క్యాషు, దొండకాయలు అన్నీ తప్పించేసుకుని ఈ బిర్యానీలు అయితే చేసేసుకొని తినేసేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్స్లో కూడా చెప్పేసేయండి. ఇంకా అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 3 బిర్యానీలు ఒకేసారి చేసిన మహాత్మురాలు అని మీ వాళ్ళందరికీ షేర్ కూడా చేసేసేయండి. వీడు ఎంత ఖాళీగా ఉంది పని బట్ట లేకుండా అని. అఫ్కోర్స్ దట్స్ ట్రూ, ఏదైనా ఫుడ్ తర్వాతే కదా. అయినా రోజంతా ఉన్న 24 గంటల్లో కనీసం ఒక 4 గంటలనే తిండి కేటాయించకపోతే ఎలా చెప్పండి.